అంతా సక్రమంగా జరిగితే 2008 ముంబై దాడుల కీలక నిందితుడు తహవూర్ రానాను అమెరికా భారత్కు అప్పగించే అవకాశం ఉంది. భారత్లో విద్రోహ చర్యలకు పాల్పడి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడం అంత తేలిక కాదు. ఎన్నో దౌత్యపరమైన చిక్కులను అధిగమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు అక్కడి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ కూడా భారత ప్రధాని మోదీకి ఈ మేరకు హామీ ఇచ్చారు. అయితే తనను భారత్కు అప్పగించొద్దంటూ రానా మరో పిటిషన్ వేయడం గమనార్హం. నేను పాకిస్తాన్కు చెందిన ముస్లింను. నన్ను భారత్కు అప్పగిస్తే చిత్రహింసలకు గురి చేస్తారు. అంతేకాదు, నేను గుండెపోటు, పార్కిన్సన్స్, బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ, ఆస్తమా సంబంధిత సమస్యలతో పోరాడుతున్నాను. ఇలాంటి తరుణంలో నన్ను ఇండియాకు అప్పగించడం అంటే మరణశిక్ష విధించడమే అవుతుంది. ముంబై దాడుల కేసులో కీలక నిందితుడైన తహవూర్ రానా తాజా అమెరికా న్యాయస్థానం ముందు పెట్టుకున్న పిటిషన్లోని అంశాలివి. సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ ఎలెనా కాగన్ విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వాదనలు వినిపిస్తూ భారత్ అతిపెద్ద సెక్యులర్ దేశం, అక్కడ జాతి, మతం ఆధారంగా వివక్ష చూపించరు అని చెప్పారు. వాదనలు విన్న జడ్జ్ రానా పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పిచ్చారు. కాగా తన అత్యవసర పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయటంతో తహవూర్ రానా మరో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్కు తన అప్పగింతను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ దగ్గర అప్లికేషన్ ఫైల్ చేశాడు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడులను తలుచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి కులాబా సముద్ర తీరానికి చేరి ముంబైలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్లోకి చొరబడ్డారు. వెంటనే వారి చేతుల్లో ఉన్న AK-47 తుపాకులతో జనాలపై విచ్చలవిడిగా తూటాల వర్షం కురిపించారు. వరుసగా 12 చోట్ల దాడులు జరిగాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో కొందరు విదేశీయులున్నారు. ఆనాటి కుట్రలో మాస్టర్ మైండ్గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో ముందుగా రెక్కి నిర్వహించాడు. ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో తహవూర్ రానా హస్తం ఉంది. తహవూర్ రానా పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు. రానా హెడ్లీపై ఉగ్రదాడులు, కుట్ర కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో FBI అధికారులు తహవూర్ రానాను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని US కోర్ట్ ఆఫ్ అపీల్లోనూ చుక్కెదురైంది. దాంతో అతడు గతేడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దానిని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ 20 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. దానిని పరిశీలించిన సుప్రీంకోర్టు రానా అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తహవూర్ రానా ప్రస్తావన వచ్చింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం అని ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నుని ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు చేయటం గమనార్హం. ఖలిస్తానీ వేర్పాటువాదులను కూడా అప్పగించే అవకాశాలున్నాయా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. ఈ ప్రకటనపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్తుడిని భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన అమెరికా అధ్యక్షుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానా అప్పగింతలో అవసరమైన లాంఛనాలు పూర్తి చేయటానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నట్లు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వెల్లడించారు. దాంతో మరికొన్ని నెలల్లోనే అతన్ని భారత్కు అప్పగించే అవకాశాలున్నాయి.